Hello everyone, this is Hemastri, working as Geology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic 2.1 Marine Environment, Marine Fishery Resources in India, Pelagic Fishery Resources in Unit 2, Estuarine Fishery, paper title Capture Fishery 2. So let's start the topic. Marine Environment. Marine habitats are habitats that support marine life. సో హ్యాబిటేట్స్ అంటే పర్టికులర్ స్పీసెస్ యొక్క రీప్రొడక్షన్ అండ్ సర్వైవల్ ని సపోర్ట్ చేసే ఫిజికల్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న ఏరియాని హ్యాబిటేట్ అంటారు. సో ఈ మెరైన్ హ్యాబిటేట్స్ అనేవి మెరైన్ లైఫ్ ని సపోర్ట్ చేస్తాయి. మెరైన్ లైఫ్ డిపెండ్స్ ఇన్ సమ్ వే ఆన్ ద సాల్ట్ వాటర్ దట్ ఈస్ ఇన్ ద సీ. ద టర్మ్ మెరైన్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ మేర్ మీనింగ్ సీ ఆర్ ఓషియన్. సో ఈ మెరైన్ లైఫ్ అనేది కొంతవరకు కూడా సీలో ఉండే సాల్ట్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెరైన్ అనే టర్మ్ లాటిన్ వర్డ్ మేర్ అనే పదం నుంచి వచ్చింది. దాని మీనింగ్ సీ ఆర్ ఓషియన్. ఏ హ్యాబిటేట్ ఈజ్ ఎన్ ఎకలాజికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఏరియా ఇన్హెబిటెడ్ బై వన్ ఆర్ మోర్ లివింగ్ స్పీషీస్. సో హ్యాబిటేట్ అనేది ఒక ఎన్విరాన్మెంటల్ ఏరియా అన్నమాట. సో అక్కడ వన్ ఆర్ మోర్ లివింగ్ స్పీషీస్ అనేవి ఉంటాయి. The marine environment supports many kinds of these habitats. సో ఈ మెరైన్ ఎన్విరాన్మెంట్ అనేది ఇలాంటి చాలా కైండ్ ఆఫ్ హ్యాబిటేట్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. మెరైన్ హ్యాబిటేట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ కోస్టల్ అండ్ ఓపెన్ ఓషియన్ హ్యాబిటేట్స్. సో ఈ మెరైన్ హ్యాబిటేట్స్ అనేవి 2 types గా డివైడ్ అయింది, కోస్టల్ హ్యాబిటేట్స్ అండ్ అలాగే ఓపెన్ ఓషియన్ హ్యాబిటేట్స్. కోస్టల్ హ్యాబిటేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఏరియా దట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ as far as the tide comes in on the shoreline out to the edge of the continental shelf. సో ఈ కోస్టల్ హ్యాబిటేట్ అంటే సీ అండ్ ల్యాండ్ మీట్ అయ్యే ప్లేస్. సో ఈ కోస్టల్ హ్యాబిటేట్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే సీ షోర్ లైన్ నుండి ఎడ్జ్ ఆఫ్ ది కాంటినెంటల్ షెల్ఫ్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. మోస్ట్ మెరైన్ లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ కోస్టల్ హ్యాబిటేట్స్ ఈవెన్ దో ద షెల్ఫ్ ఏరియా ఆక్యుపైస్ ఓన్లీ 7% ఆఫ్ ది టోటల్ ఓషియన్ ఏరియా. టోటల్ ఓషియన్ ఏరియాలో ఈ షెల్ఫ్ ఏరియా అనేది 7% మాత్రమే ఆక్యుపై చేసినా సరే మోస్ట్ ఆఫ్ ది మెరైన్ లైఫ్ అనేది కోస్టల్ హ్యాబిటేట్స్ లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓపెన్ ఓషియన్ హ్యాబిటేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద డీప్ ఓషియన్ బియాండ్ ద ఎడ్జ్ ఆఫ్ ది కాంటినెంటల్ షెల్ఫ్. ఓపెన్ ఓషియన్ హ్యాబిటేట్స్ అంటే కోస్టల్ బౌండరీస్ కి దూరంగా ఉంటాయన్నమాట. సో అవి ఎక్కడుంటాయంటే ఓషియన్ కి డీప్ గా అంటే ఓషియన్ ఇన్సైడ్ ఉంటాయన్నమాట. Alternatively, marine habitats can be divided into pelagic and demersal zones. సో ఈ మెరైన్ హ్యాబిటేట్స్ అనేవి పెలాజిక్ అండ్ డిమెర్సల్ జోన్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి. పెలాజిక్ హ్యాబిటేట్స్ ఆర్ ఫౌండ్ నియర్ ద సర్ఫేస్ ఆర్ ఇన్ ద ఓపెన్ వాటర్ కాలమ్ అవే ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఓషియన్. సో ఈ పెలాజిక్ హ్యాబిటేట్స్ అనేవి సర్ఫేస్ కి దగ్గరగా కానీ ఓపెన్ వాటర్ కాలంలో కానీ ఉంటాయి, లేదంటే ఓషియన్ బాటమ్ కి దూరంగా ఉంటాయన్నమాట. డిమెర్సల్ హ్యాబిటేట్స్ ఆర్ నియర్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది ఓషియన్. సో ఈ డిమెర్సల్ హ్యాబిటేట్స్ అనేవి ఓషియన్ బాటమ్ లో ఉంటాయి లేదా ఓషియన్ బాటమ్ కి దగ్గరగా అయినా ఉంటాయి. ఎన్ ఆర్గనిజం లివింగ్ ఇన్ ఏ పెలాజిక్ హ్యాబిటేట్ ఈస్ సెడ్ టు బి ఏ పెలాజిక్ ఆర్గనిజం యాజ్ ఇన్ పెలాజిక్ ఫిష్. సో ఈ పెలాజిక్ హ్యాబిటేట్ లో నివసించే ఆర్గనిజమ్స్ ని పెలాజిక్ ఆర్గనిజమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ పెలాజిక్ ఫిష్. Similarly, an organism living in a demersal habitat is said to be a demersal organism, as in demersal fish. సో అలాగే demersal habitat లో నివసించే ఆర్గనిజమ్స్ ని demersal organisms అంటారు. ఎగ్జాంపుల్ demersal fish. Pelagic habitats are intrinsically shifting and ephemeral, depending on what ocean currents are doing. సో ఈ పెలాజిక్ హ్యాబిటేట్స్ అనేవి ఓషియన్ కరెంట్స్ ని బేస్ చేసుకొని షిఫ్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అవి టెంపరరీ అన్నమాట. నెక్స్ట్, మెరైన్ ఫిష్ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఇండియా హ్యాస్ అబౌట్ 8,118 kilometers of coastal line and nearly 2 million square kilometers of exclusive economic zone EEZ and 500,000 square kilometer of continental shelf. సో ఇండియాలో 8,118 kilometers of coastal line, 2 million square kilometers of exclusive economic zone and 500,000 square kilometer of continental shelf ఉన్నాయన్నమాట. From these marine resources, India has an estimated fisheries potential of 4.41 million tons. ఈ మెరైన్ రిసోర్సెస్ నుంచి 4.41 million tons of fisheries potential ని ఎస్టిమేట్ చేశారు ఇండియాలో. Similarly, we have
3.15 million hectares of reservoirs, 2.5 million hectares of ponds and tanks, 1.25 million hectares of brackish water area, cold water resources of hilly states, and all other inland fishery resources offer a production potential of about 15 million tons. సో ఈ రిజర్వాయర్స్, పాండ్స్, ట్యాంక్స్, బ్రాకిష్ వాటర్ ఏరియా, కోల్డ్ వాటర్ రిసోర్స్ ఆఫ్ హిల్లీ స్టేట్స్ అండ్ అలాగే ఇన్లాండ్ ఫిషరీ రిసోర్సెస్ ఇవన్నీ కూడా 15 మిలియన్ టన్స్ ఆఫ్ ఫిషరీస్ ప్రొడక్షన్ పొటెన్షియల్ని ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. Against this potential, the production of fish from inland sector was mere 7.77 million tons during 2016 and 17. సో ఈ 2016 నుండి 2017 వరకు ఇన్లాండ్ సెక్టార్లో ఫిషరీస్ ప్రొడక్షన్ అనేది ఓన్లీ 7.77 మిలియన్ టన్స్ మాత్రమే ఉంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ బికమ్ పివోటల్ టు అచీవ్ ద టార్గెటెడ్ ప్రొడక్షన్. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ కోసం ఈ టార్గెటెడ్ ప్రొడక్షన్ని అచీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్గా మారిందనమాట. ఇట్ ఈస్ అగెనిస్ట్ దిస్ బ్యాక్డ్రాప్ దట్ వీ వాంట్ టు హార్నెస్ ఆల్ పాసిబిలిటీస్ ఫర్ ఇంటెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్. సో ఈ బ్యాక్డ్రాప్కి అగెనిస్ట్గా ఫిషరీ సెక్టర్ ఇంటెన్సివ్గా డెవలప్ అవ్వడానికి ఉన్న ప్రతి పాసిబిలిటీని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. విత్ ద లాంగ్ కోస్ట్ లైన్ along the mainland itself, besides the rich areas surrounding the Andaman Nicobar Islands and the Lakkadiv archipelago, with the fairly wide continental shelf and slope and with the expensive high seas extending beyond, India has rich marine fishery resources, chiefly constituted by varied species of fishes and crustaceans. సో ఈ లాంగ్ కోస్ట్ లైన్ ఏరియా పక్కన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఆర్చిపెలాగో ఏవైతే రిచ్ ఏరియాస్తో సరౌండ్ అయి ఉన్నాయో అవి ఉండడం వల్ల, అండ్ అలాగే ఫెయిర్లీ వైడ్ కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ స్లోప్ అండ్ విత్ ద ఎక్స్పెన్సివ్ హైసీస్ ఏరియా ఎక్స్టెండ్ అయి ఉండడం వల్ల ఇండియా అనేది మెరైన్ ఫిషరీ రిసోర్సెస్కి రిచ్ ప్లేస్గా మారింది. ఇక్కడ ఎక్కువగా ఉండే వ్యారీడ్ స్పీషీస్ ఏంటి అంటే స్పెషల్గా ఫిషెస్ అండ్ క్రస్టేషియన్స్. There are also ample ancillary resources like the utilizable molluscs, corals, sponges, echinoderms and seaweeds. సో ఈ ఫిషెస్ అండ్ క్రస్టేషియన్స్తో పాటు అక్కడ యాంపిల్ యాన్సిలరీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఏంటవి? మొలస్కస్, కొరల్స్, స్పాంజెస్, ఎకైనోడర్మ్స్ అండ్ సీవీడ్స్. ఇవి కూడా అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇండియన్ ఓషన్ బార్డరింగ్ కంట్రీస్లో మొత్తం మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ 2 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే అందులో 40% ఇండియా మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ నుంచే వస్తుందన్నమాట. రిచ్ ఓషనిక్ రిసోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ట్యూనాస్ అండ్ బిల్ ఫిషెస్. సో ఇండియన్ ఓషన్లో ఎక్కువగా ఓషనిక్ రిసోర్సెస్ ఏముంటాయి అంటే ట్యూనాస్ అండ్ బిల్ ఫిషెస్. The country's central geographical location offers decided advantages over other nations to harvest these resources. సో మిగతా నేషన్స్ కన్నా కూడా ఈ రిసోర్సెస్ని హార్వెస్ట్ చేయడానికి కంట్రీ సెంట్రల్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఎక్కువ అడ్వాంటేజెస్ని ఇస్తుంది. The Andaman Nicobar group of islands in the Bay of Bengal and the islands of the Lakkadiv archipelago, both being Indian territories, are ideally suited to the developed as basis for offshore fishing operations. సో ఈ రెండు ఇండియన్ టెరిటరీస్ ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో ఉన్న అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ అలాగే లక్షద్వీప్ ఆర్చిపెలాగో ఐలాండ్స్, ఈ రెండు కూడా ఆఫ్షోర్ ఫిషింగ్ ఆపరేషన్స్కి సూట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. The only place in the Indian Union where there is an established tuna fishery is around the islands of Minicoy in the Lakkadweeps, where a few species like Katsuonas pelamis, Kishanel tongkol and Tunas albacores are caught in some quantities. ఈ ట్యూనా ఫిషరీ అనేది ఇండియన్ యూనియన్లో ఉన్న ఓన్లీ ప్లేస్ అనమాట. ఇది ఎక్కడుంది? లక్షద్వీప్స్ దగ్గర ఉన్న మినికాయ్ ఐలాండ్స్ చుట్టూ ఉందన్నమాట. ఇక్కడ మాత్రమే ఈ క్యాట్సుఓనస్ పెలామిస్, కిషనెల్ టాంకోల్ అండ్ తున్నస్ ఆల్బకేర్స్ అనే స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి దొరుకుతాయి. The Japanese are engaged in large-scale exploitation of the tuna resources of the Indian Ocean outside our territorial waters.
సో ఇండియన్ ఓషియన్లో మన టెరిటోరియల్ వాటర్స్కి అవుట్ సైడ్ ఉన్న ట్యూనా రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఈ జపాన్ వాళ్ళు లార్జ్ స్కేల్లో యూస్ చేసుకుంటున్నారు అనమాట. తైవాన్, రష్యా, కొరియా, ఆస్ట్రేలియా అండ్ ద యూనియన్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ బిగ్ వే ఇన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫిషరీ రిసోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్. సో ఇండియన్ ఓషియన్లో ఉన్న ఫిషరీ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి ఈ తైవాన్, రష్యా, కొరియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారనమాట. ఎట్ ప్రెసెంట్ అబౌట్ 2 lakh tons ఆఫ్ దీస్ వాల్యుబుల్ ఫిషెస్ ఆర్ caught from the Indian Ocean by foreign fishing vessels, and it is estimated that the catch could be 3 times the present output on a sustainable basis. సో ఇండియన్ ఓషన్లో ఉన్న చాలా వరకు వాల్యుబుల్ ఫిషెస్ని 2000 tons వరకు ఫారెన్ ఫిషింగ్ వెజిల్స్ ద్వారా పట్టుకుంటున్నారు. అండ్ ఇది అలాగే 3 times ప్రెసెంట్ ఉన్నదానికన్నా కూడా 3 times ఎక్కువ ఉంటుంది అని ఎస్టిమేట్ చేశారనమాట. నెక్స్ట్, పెలాజిక్ ఫిషరీ రిసోర్సెస్. India is endowed with a long coastline of 8,129 kilometers. సో ఇండియా అనేది 8,129 kilometers ఆఫ్ లాంగ్ కోస్ట్ లైన్ని కలిగి ఉంది. Being tropical country, the marine ecosystem bordering Indian subcontinent contain large number of species adapted to wide range of habitats, from mangrove swamps, estuaries, saline lagoons, seagrass meadows, sandy, muddy, rocky coasts, coral reefs, oceanic islands to deep oceanic realms. సో ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్కి బార్డర్లో ఉన్న మెరైన్ ఎకోసిస్టంలో ఉన్న లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అన్నీ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాబిటేట్స్కి అడాప్ట్ అయి ఉన్నాయి. ఆ హ్యాబిటేట్స్ ఏంటి అంటే మ్యాంగ్రూవ్ స్వామ్స్, సీగ్రాస్ మీడోస్, ఎస్చరీస్, సెలైన్ లాగూన్స్, మడ్డీ, రాకీ, శాండీ కోస్ట్స్, డీప్ ఓషియన్ అలాగే ఓషనిక్ ఐలాండ్స్కి అడాప్ట్ అయి ఉన్నాయి. దీస్ రిసోర్సెస్ ఆర్ సపోర్టింగ్ ద మెరైన్ ఫిషరీ ఆఫ్ ద కంట్రీ. ఈ రిసోర్సెస్ అన్నీ కూడా మెరైన్ ఫిషరీని సపోర్ట్ చేస్తున్నాయి. The water spread of continental shelf is 0.5 million square kilometers and of EEZ is 2.02 million square kilometers. సో ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో 0.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో 2.02 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వాటర్ అనేది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ద యాన్యువల్ క్యాచబుల్ మెరైన్ ఫిషరీ పొటెన్షియల్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఈజ్ 4.5 million tons. సో ఇయర్లీ ఇక్కడ మెరైన్ ఫిషరీ పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుంది అంటే ఈజెడ్లో 4.5 million tons ఉంటుందన్నమాట. నెక్స్ట్, పెలాజిక్ ఫిన్ఫిష్ రిసోర్సెస్. ఫిన్ఫిష్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ బ్రాడ్లీ యాజ్ పెలాజిక్ అండ్ డీమెర్సల్ బేస్డ్ ఆన్ దేర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద వాటర్ కాలమ్. సో దాని వాటర్ కాలమ్ డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని ఈ ఫిన్ఫిష్ రిసోర్సెస్ అనేవి పెలాజిక్ అండ్ డీమెర్సల్ ఫిన్ఫిష్ రిసోర్సెస్గా డివైడ్ అయ్యాయి అనమాట. స్మాల్ టు లార్జ్ ఫిషెస్ which occupy mainly the surface and subsurface layers of the water column are pelagic resources. స్మాల్ అంటే చిన్న నుంచి పెద్ద ఫిషెస్ వరకు ఏవైతే సర్ఫేస్ ఏరియాస్ని అండ్ అలాగే సబ్ సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ వాటర్ కాలమ్స్ని ఆక్యుపై చేసి ఉంటాయో, సర్ఫేస్ ఏరియాస్లో ఉండే ఫిషెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా పెలాజిక్ రిసోర్సెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ షోలింగ్ బిహేవియర్. సో అవన్నీ కూడా ఎలా క్యారెక్టరైజ్ చేస్తారంటే వాటిని దేర్ షోలింగ్ బిహేవియర్, వాటి షోలింగ్ బిహేవియర్ ద్వారా వాటిని క్యారెక్టరైజ్ చేస్తారు. వైల్ ఫిషెస్ విచ్ ఆర్ ఎయిదర్ బాటమ్ డ్వెల్లింగ్ ఆర్ ఇన్హాబిటింగ్ మెయిన్లీ అలాంగ్ ద లోయెస్ట్ లేయర్స్ ఆఫ్ వాటర్ కాలమ్ ఆర్ టర్మ్డ్ యాజ్ డీమెర్సల్ రిసోర్సెస్. సో ఏవైతే వాటర్ కాలమ్కి లోవర్ ఏరియాలో అండ్ అలాగే సీకి బాటమ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయో వాటిని డీమెర్సల్ రిసోర్సెస్ కింద క్లాసిఫై చేశారు. నెక్స్ట్, ఆయిల్ సార్డైన్. The resource is represented by a single species, Sardinella longiceps, and distributed widely along the Indo-Pacific region. సో ఈ రిసోర్స్ అనేది, ఈ ఆయిల్ సార్డిన్ అనేది సింగిల్ స్పీషీస్ అనమాట. ఏంటది? సార్డినెల్లా లాంగిసెప్స్. ఇది ఇండో పసిఫిక్ రీజియన్ మొత్తం చాలా వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. దే ఫార్మ్ ద మెయిన్ స్టే ఆఫ్ పెలాజిక్ ఫిషరీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉండే పెలాజిక్ ఫిషరీలో ఇది మెయిన్. They occur all along the Indian coast. Till recently, their abundance was largely restricted to the coastal waters between Quilon and Ratnagiri, with 90% of the fishery from this area alone. So 90% fishery production unde Quilon and Ratnagiri area మధ్యలో ఉండే కోస్టల్ వాటర్స్లో వీటిని చాలా ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేశారు రీసెంట్గా. సో ఇవి ఎక్కువగా ఇండియన్ కోస్ట్లో ఉంటాయి.
However, in recent years, they are emerging as a major resource along the east coast up to Orissa waters towards north. సో ఒరిస్సా నుంచి నార్త్ వరకు ఉండే ఈస్ట్ కోస్ట్లో ఇవే మేజర్ రిసోర్స్, అంటే ఇవే ఎక్కువగా అక్కడ లభ్యమవుతాయి రీసెంట్ ఇయర్స్లో. నెక్స్ట్, లెస్సర్ సార్డైన్స్. నియర్లీ 13 స్పీషీస్ కన్స్టిట్యూటెడ్ ద రిసోర్స్ అండ్ ఫిషరీ. సో ఈ రిసోర్స్ అండ్ ఫిషరీలో నియర్లీ 13 స్పీషీస్ కన్స్టిట్యూట్ అయి ఉన్నాయి. దే అక్కర్ అలాంగ్ ద ఎంటైర్ ఇండియన్ కోస్ట్, బట్ their abundance and fishery confined largely to the inshore waters of Kerala, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో అవి ఎంటైర్ ఇండియన్ కోస్ట్లో ఉంటాయి, కానీ ఎక్కువగా కేరళ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతాయి. ఇట్ ఇంక్లూడ్ 10 స్పీషీస్ అండర్ ద జీనస్ సార్డినెల్లా, 2 స్పీషీస్ అండర్ డుస్మేరియా అండ్ ఎస్క్యులోజా థొరాకేటా. సో జీనస్ సార్డినెల్లా స్పీషీస్లో 10 స్పీషీస్ అండ్ అలాగే డుస్మేరియా అండ్ ఎస్క్యులోటా థొరాకేటాలో 2 స్పీషీస్ ఉంటాయి. డామినెంట్ స్పీషీస్ ఆర్ సార్డినెల్లా గిబ్బోజా, సార్డినెల్లా ఆల్బెల్, సార్డినెల్లా ఫింబ్రియేటా, సార్డినెల్లా డయి అండ్ సార్డినెల్లా స్విర్మ్. స్పీషీస్ షో డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. సో వీటిలో డామినెంట్ స్పీషీస్ ఇవన్నమాట. ఇవి డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తాయి. నెక్స్ట్, వోల్ఫ్ హెరింగ్స్, డొరాబ్స్. They are non-shoaling fishes abundant along both east and west coast with large abundance along the southeast coast. అవి నాన్ షోలింగ్ ఫిషెస్, అంటే ఇసుక మేటలు లేని చోట ఇవి ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే సౌత్ ఈస్ట్ కోస్ట్లో ఉంటాయి. 2 స్పీషీస్ నేమ్లీ Cheirocentrus dorab and Cheirocentrus nudus supported the resource and fishery. సో ఈ రిసోర్స్ అండ్ ఫిషరీస్ని ఈ 2 స్పీషీస్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ 2 స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్ అబండెన్స్ ఇన్ షాలో వాటర్స్ బిట్వీన్ 10 to 30 meters డెప్త్. దే మైగ్రేట్ టు డీపర్ వాటర్స్ ఫర్ స్పానింగ్. సో ఇవి ఎక్కువగా షాలో వాటర్స్లో 10 to 30 meters డెప్త్లో ఉంటాయి. అండ్ అలాగే అవి స్పానింగ్ కోసం డీపర్ వాటర్స్కి మైగ్రేట్ అవుతాయి. దే యూజువల్లీ ఫార్మ్ ఫిషరీ అలాంగ్ విత్ అదర్ రిసోర్సెస్. సో ఇవి వేరే రిసోర్సెస్తో పాటు ఫిషరీని కూడా ఫార్మ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, యాంకోవీస్. రిసోర్సెస్ అండ్ ఫిషరీ ఆర్ సపోర్టెడ్ బై స్పీసీస్ బిలాంగింగ్ టు ద జెనిరా స్టోలెఫోర్స్, థ్రైసా, కాయిలియా అండ్ సెటిపిన్నా. సో ఈ 4 జెనిరాకి చెందిన స్పీషీస్ అనేవి రిసోర్సెస్ అండ్ ఫిషరీస్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. Whitebait belonging to the genus Stolophoros constitute nearly 70% of the catch. సో జీనస్ స్టోలెఫోర్స్కి చెందిన వైట్బైట్ అనే స్పీషీస్ నియర్లీ 70% ఆఫ్ ప్రొడక్షన్ని ఇస్తుంది. దే ఆర్ అబండెంట్ ఇన్ కోస్టల్ వాటర్స్ ఆఫ్ 5 to 20 meters డెప్త్. సో ఇవి ఎక్కువగా కోస్టల్ వాటర్స్లో 5 to 20 meters డెప్త్లో మనకి లభ్యమవుతాయి. దే కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏరియా బిట్వీన్ రత్నగిరి అండ్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్. సో ఇవి రత్నగిరి అండ్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్ మధ్యలో ఉన్న ఏరియాలో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అబండెన్స్ ఆఫ్ అదర్ యాంకోవీస్ ఆర్ రిలేటివ్లీ లార్జ్ అలాంగ్ ద కోస్టల్ వాటర్స్ ఆఫ్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. సో ఇంకా మిగిలిన యాంకోవీస్ అన్నీ కూడా ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే కోస్టల్ వాటర్స్ ఆఫ్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ మహారాష్ట్రలో ఇవి యాంకోవీస్, మిగిలిన యాంకోవీస్ అన్నీ కూడా ఎక్కువగా లభ్యమవుతాయి. నెక్స్ట్, అదర్ క్లూపిడ్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ విత్ లార్జ్ అబండెన్స్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్. సో ఇవి ఎక్కువగా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో ఇవి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కువ సమృద్ధిని ఎక్కడ చూపిస్తాయి అంటే ఈస్ట్ కోస్ట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సెవరల్ స్పీషీస్ బిలాంగింగ్ టు డిఫరెంట్ జెనిరా పెల్లోనా, హిల్సా ఇలీషా, ఇలోప్స్, మెగాలోప్స్, అనాడోంటోజోమా ఎక్సెట్రా సపోర్ట్ ద ఫిషరీ. సో ఈ స్పీషీస్ అన్నీ కూడా డిఫరెంట్ జెనిరాకి చెందినవి. ఇవన్నీ కూడా ఎక్కువ ఫిషరీని సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్, మ్యాక్రెల్. రిసోర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 3 స్పీషీస్ ఇన్ ఇండియన్ వాటర్స్. సో ఈ మ్యాక్రెల్ రిసోర్స్ అనేవి ఇండియన్ వాటర్లో 3 స్పీషీస్గా రిప్రజెంట్ చేశారనమాట. However, more than 95% of the stock and fishery was supported by one species, Rastriliger canagurta alone.
R. Brachiosaurus and R. Fogni form sporadic fishery respectively in Andaman and Madras waters. Mackerel is abundant in coastal waters within 25 meters depth. So more than 95% of the stock and fishery అనేది రాస్ట్రలిగర్ కానగుట్ట అనే స్పీషీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే ఆర్ బ్రాకియోజోమా అండ్ ఆర్ ఫాగ్ని అనే స్పీషీస్ అండమాన్ అండ్ మద్రాస్ వాటర్స్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫిషరీని. మ్యాక్రల్ ఈజ్ అబండెంట్. మ్యాక్రల్ ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుంది అంటే కోస్టల్ వాటర్స్లో 25 మీటర్స్ డెప్త్లో మనకి లభ్యమవుతుంది. నియర్లీ 80 to 90% of the total mackerel catch is from west coast. However, in recent years, their abundance and fishery is on the increase along east coast. So, ఈ టోటల్ మ్యాక్రల్ క్యాచ్లో నియర్లీ 80 to 90% ఆఫ్ మ్యాక్రల్ క్యాచ్ అనేది వెస్ట్ కోస్ట్ నుంచి లభ్యమవుతుంది. రీసెంట్ ఇయర్స్లో అవి ఈస్ట్ కోస్ట్లో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ట్యూనాస్ అండ్ బిల్ ఫిషెస్. దీస్ ఆర్ typical oceanic fast swimming and highly migratory pelagic fishes and most of them have cosmopolitan distribution. సో ఇవి ఫాస్ట్ స్విమ్మింగ్ అండ్ ఓషియన్లో ఫాస్ట్గా స్విమ్ చేస్తాయి అండ్ అలాగే మైగ్రేట్ అవుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా మైగ్రేట్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే ఇవి కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తాయి. రిసోర్సెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పీషీస్ బిలాంగింగ్ టు ద జీనస్ ఆక్సిస్, యుథైనస్, థన్నస్, Katsuonas, Sarda and Gymnosarda. These are typical shoaling fishes and aggregate in large numbers around any floating objects in open sea. Bill fishes form by catch in tuna fishery. ఈ రిసోర్సెస్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ జీనస్తో కలిపి రిప్రజెంట్ చేస్తారు. సో ఇవి ఎక్కువగా ఇసుక మెటలు ఉండే ప్రదేశాల్లో ఉంటాయి అండ్ అలాగే ఇవి ఓపెన్ సీలో ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ చుట్టూ లార్జ్ నెంబర్స్లో ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఈ బిల్ ఫిషెస్ అనేవి ట్యూనా ఫిషెస్ పట్టుకున్నప్పుడు వాటితో పాటు కలిపి వచ్చేస్తాయి. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ఇస్టియోఫోస్, మకైరా అండ్ సిఫియా స్పీషెస్. వీటిని ఈ 3 స్పీషెస్తో కలిపి రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ సీర్ ఫిషెస్. దీస్ ఆర్ వెల్ relished fishes with very high market demand. 5 species, namely Scombiromos commerson, S. guttatus, S. lineolatus, S. coreanus and Acanthocybium solandri supported the resource and fishery. ఇవి చాలా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఫిషెస్ అండ్ అలాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఈ 5 స్పీషెస్ కూడా ఫిషరీని అలాగే రిసోర్సెస్ని సపోర్ట్ చేస్తాయి. దే ఆర్ అబండెంట్ ఇన్ ద నెరిటిక్ అండ్ ఓషియన్ వాటర్స్ ఆఫ్ బోత్ కోస్ట్స్. ఇవి 2 కోస్ట్స్లోనూ కూడా నెరిటిక్ అండ్ ఓషియన్ వాటర్స్లో ఎక్కువగా మనకి లభ్యమవుతాయి. బట్ అండర్టేక్ లాంగ్ టర్మ్ ఇన్షోర్ మైగ్రేషన్ అండ్ ఫార్మ్ ఫిషరీ ఇన్ షాలో వాటర్స్. ఎస్ గుట్టాటస్ ఈజ్ అవైలబుల్ ఇన్ లెస్ సెలైన్ టర్బిడ్ వాటర్స్ ఆఫ్ కోస్టల్ బెల్ట్. ఇవి ఇన్షోర్ మైగ్రేషన్లో ఎక్కువ చూపిస్తాయి, అంటే తీర ప్రాంతానికి దగ్గరలో ఎక్కువగా మైగ్రేట్ అయ్యి ఉంటాయి. అండ్ అలాగే ఇవి షాలో వాటర్లో ఫిషరీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎస్ గుట్టాటస్ అనేది కోస్టల్ బెల్ట్కి దగ్గరలో సెలినిటీ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా మనకి లభ్యమవుతాయి. నెక్స్ట్ కెరాన్గిడ్స్. కెరాన్గిడ్స్ ఆర్ ఏ డైవర్స్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ హ్యావింగ్ డిఫరెంట్ బాడీ షేప్స్. సో ఇవి డైవర్స్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట. వాటి షేప్ అనేది వేరే ఫిషెస్తో పోల్చి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. They are widely distributed along the entire coastal waters of India. Their major abundance confined to shallow waters up to 60 meters depth. అవి ఇండియా కోస్టల్ వాటర్స్లో మొత్తం వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అండ్ అలాగే ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే షాలో వాటర్స్లో 60 meters డెప్త్ వరకు కూడా ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మోర్ దెన్ 35 స్పీషీస్ కన్స్టిట్యూటెడ్ ద రిసోర్స్ విత్ మెనీ స్పీషీస్ షోయింగ్ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. సో 35 స్పీషీస్ కన్నా ఎక్కువ ఈ రిసోర్స్ని కన్స్టిట్యూట్ అయి ఉన్నాయి. సో చాలా స్పీషీస్ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తాయి. హౌఎవర్ కమర్షియల్ ఫిషరీ వాజ్ సపోర్టెడ్ బై ఫ్యూ స్పీషీస్. కొన్ని స్పీషీస్ మాత్రమే కమర్షియల్గా యూజ్ చేస్తారు, అంటే ఆయిల్స్కి వాటికి అనమాట. హార్స్ మ్యాక్రల్ అండ్ స్కాడ్స్ డామినేటెడ్ ద ఫిషరీ. సో ఈ ఫిషరీలో డామినేటెడ్ స్పీషీస్ ఏంటి అంటే హార్స్ మ్యాక్రల్ అండ్ స్కాడ్స్. నెక్స్ట్ రిబ్బన్ ఫిషెస్.
They are abundant along east and west coast with large abundance along the peninsular region. ఇవి ఎక్కువగా ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో లభ్యమవుతాయి. అలాగే ఇంకా చాలా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే పెనిన్సులర్ రీజియన్లో ఉంటాయి. రీసోర్స్ వాజ్ సపోర్టెడ్ బై 6 స్పీషీస్ డామినేటెడ్ బై ట్రైక్యూరస్ లెప్టూరస్. సో ఇవి 6 స్పీషీస్ ఉంటాయి. వాటిలో డామినేటెడ్ స్పీషీస్ ఏది అంటే ట్రైక్యూరస్ లెప్టూరస్. దేర్ మ్యాక్సిమం అబండెన్స్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ డీపర్ వాటర్స్ బిట్వీన్ 25 to 75 meters డెప్త్. సో ఇవి ఎక్కువగా ఎక్కడ సమృద్ధి చెందుతాయి అంటే డీపర్ వాటర్స్లో 25 నుంచి 75 meters డెప్త్లో ఇవి ఉంటాయి. They being carnivores used to follow shoals of small pelagics and estuaries and were fished in large quantities by shrimp trawls. ఇవి కార్నివోరస్ అన్నమాట. అంటే చిన్న చిన్న చేపల్ని తిని ఇవి బ్రతుకుతాయి. అండ్ ఇవి షాల్స్ ఆఫ్ స్మాల్ పెలాజిక్ అండ్ ఎస్టేస్ని ఫాలో అవుతాయి. అండ్ అలాగే వీటిని ఎలా పడతారు అంటే షింప్ ట్రాల్స్ని యూస్ చేసి వీటిని ఫిషింగ్ చేస్తారు. నెక్స్ట్ బాంబే డక్. సెకండ్ లార్జెస్ట్ సింగిల్ స్పీషీస్ రిసోర్స్ అండ్ ఫిషరీ ఆఫ్ ఇండియా సపోర్టెడ్ బై హార్పడాన్ నెఫీరియస్. సో ఈ హార్పడాన్ నెఫీరియస్ అనేది ఇండియా సపోర్ట్ చేసే సెకండ్ లార్జెస్ట్ సింగిల్ స్పీషీస్ రిసోర్స్ అనమాట. Resource distribution was discontinuous, confined to northern sector of east and west coast. సో ఈ రిసోర్స్ అనేది డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తుంది. అండ్ అలాగే ఇది నార్థరన్ సెక్టర్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్లో మాత్రమే మనకి లభ్యమవుతుంది. మేజర్ షేర్ ఆఫ్ ద రిసోర్స్ అండ్ ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద ఫిషరీ ఈజ్ కన్ఫైన్డ్ టు నార్త్ వెస్ట్ కోస్ట్, దట్ ఈస్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర కోస్ట్, అండ్ ద రెస్ట్ ఫ్రమ్ కోస్ట్ ఆఫ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. మేజర్గా ఎక్కడ దొరుకుతాయి అంటే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ఫిషరీ అనేది నార్త్ వెస్ట్ కోస్ట్, ఎక్కడ గుజరాత్ మహారాష్ట్ర కోస్ట్లో మాత్రమే దొరుకుతుంది. మిగిలిన 2% అనేది ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు కోస్ట్లో మనకి లభ్యమవుతుంది. దే ఆర్ ఫిష్డ్ మెయిన్లీ బై ఫిక్స్డ్ డోల్ నెట్ అట్ 15 to 50 meters డెప్త్ జోన్. సో అవి ఫిక్స్డ్ డోల్ నెట్ ద్వారా ఫిషింగ్ చేస్తారు 15 to 50 meters డెప్త్ జోన్లో. సైజబుల్ క్వాంటిటీస్ వర్ ఆల్సో ల్యాండెడ్ బై ట్రాల్స్. సో ఇంకా పెద్ద సైజు ఉన్న వాటిని ట్రాల్స్ యూస్ చేసి ఫిషింగ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్లయింగ్ ఫిషెస్. దే ఇన్హెబిట్ ఆఫ్ షోర్ వాటర్స్ ఆఫ్ 30 to 40 kilometers అవే ఫ్రమ్ ద షోర్. సో అవి తీర ప్రాంతానికి దూరంగా 30 to 40 kilometers దూరంగా నివసిస్తాయి. సెవరల్ స్పీషీస్ బిలాంగింగ్ టు పెరాక్సోకాయిటస్, సిప్సిల్యూరస్ అండ్ ఎక్సోకాయిటస్ సపోర్టెడ్ ద ఫిషరీ. సో ఈ మూడిటికి చెందిన స్పీషీస్ ఫిషరీని సపోర్ట్ చేస్తాయి. గుడ్ ఫిషరీ అక్కర్ అలాంగ్ ద కోరమండల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ స్మాల్ క్వాంటిటీస్ ఫ్రమ్ ఆంధ్ర కోస్ట్. సో గుడ్ ఫిషరీ అంటే చాలా ఎక్కువ ప్రొడక్ట్ ఇచ్చే ఫిషరీ ఎక్కడ ఉంటుంది అంటే కోరమండల్ అండ్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్ కోస్ట్ ఆఫ్ తమిళనాడులో, తక్కువ క్వాంటిటీస్ ఆంధ్ర కోస్ట్లోనూ మనకి లభ్యమవుతాయి. నెక్స్ట్ బెలోనిడ్స్ అండ్ హెమిరాంఫిడ్స్. గుడ్ రిసోర్స్ ఆఫ్ గార్ఫిషెస్ అండ్ హాఫ్ బీక్స్ వర్ అవైలబుల్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మ్యానర్ అండ్ పాక్ బే అండ్ సపోర్ట్ ఏ పొటెన్షియల్ లోకల్ ఫిషరీ. సో గార్ఫిషెస్ అండ్ హాఫ్ బీక్స్ అనేవి ఎక్కువగా గల్ఫ్ ఆఫ్ మ్యానర్ అండ్ పాక్ బేలో మనకి లభ్యమవుతాయి. అండ్ ఇవి పొటెన్షియల్ లోకల్ ఫిషరీని సపోర్ట్ చేస్తాయి. అప్రాక్సిమేట్ యాన్యువల్ ఎక్స్ప్లాయిటబుల్ స్టాక్ ఆఫ్ ద రిసోర్స్ బై సమ్ వర్కర్స్ ఈజ్ 25,000 tons. సో ఇక్కడ యాన్యువల్లీ అంటే ఇయర్లీ అప్రాక్సిమేట్గా 25,000 tons ఆఫ్ స్టాక్ అనేది వర్కర్స్ యూస్ చేసుకుంటారు. యావరేజ్ ప్రొడక్షన్ వాజ్ 1,79,000 డ్యూరింగ్ 2000 to 2001 అండ్ కన్స్టిట్యూట్స్ నియర్లీ 7.1% ఆఫ్ ది మెరైన్ ఫిష్ ప్రొడక్షన్. సో 2000 నుంచి 2001 వరకు అక్కడ యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే 1,79,000 ఉంది. అండ్ అలాగే టోటల్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో ఈ ఫిషెస్ అనేవి 7.1%ని కన్స్టిట్యూట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బర్రాక్యూడాస్. The barracudas are pelagic predatory fishes distributed in tropical and subtropical oceans and enjoys important position in the marine food web as apex predators. సో ఈ barracudas అనేవి pelagic predatory fishes అన్నమాట. ఇవి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఓషియన్లో. అండ్ అలాగే ఇవి మెరైన్ ఫుడ్ వెబ్లో ఎపిక్స్ పొజిషన్లో ఉన్నాయి.
29 valid species represented the family globally and only 10 species have been reported from Indian waters. 29 వ్యాలిడ్ స్పీషీస్ అనేవి గ్లోబల్లీ ఉంటే ఇండియన్ వాటర్స్లో మాత్రం ఓన్లీ 10 స్పీషీస్ మాత్రమే రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ మహి. దీస్ ఆర్ కార్నివోరస్ ఫిషెస్ విత్ అబండెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్లీ టువర్డ్స్ ఓషనిక్ వాటర్స్. సో ఇవి కార్నివోరస్ ఫిషెస్. ఎక్కువగా ఇవి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయంటే ఓషనిక్ వాటర్స్లో ఉంటాయి. ఎక్సలెంట్ టేబుల్ ఫిషెస్ విత్ ఫాస్ట్ గ్రోత్ రేట్. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. 2 species represent the resources and have good potential for domestication. సో ఇందులో 2 species ఉంటాయి అన్నమాట. సో అది డొమెస్టికేట్ చేసుకోవడానికి ఒక స్పీషీస్ ఉంటుంది అండ్ అలాగే టేబుల్ సర్వ్ చేసుకోవడానికి ఒక స్పీషీస్ అనేది ఉంటుంది. మేజర్ అబండెన్స్ ఈజ్ అలాంగ్ ద నార్త్ వెస్ట్ కోస్ట్. సో ఇవి ఎక్కువగా ఎక్కడ సమృద్ధి చెందుతాయి అంటే నార్త్ వెస్ట్ కోస్ట్లో ఇవి ఎక్కువగా సమృద్ధి చెందుతూ ఉంటాయి. నెక్స్ట్ కింగ్ ఫిషెస్. దీస్ ఆర్ కార్నివోరస్ ఫిషెస్ అండ్ వర్ రిప్రజెంటెడ్ బై సింగిల్ స్పీషీస్. సో ఇవి కార్నివోరస్ ఫిషెస్ అండ్ అలాగే ఇవి ఒక్క స్పీషీస్ మాత్రమే ఉంటాయి. మేజర్ అబండెన్స్ ఈజ్ అలాంగ్ ద నార్త్ వెస్ట్ కోస్ట్ అండ్ ఈజ్ ఎక్సలెంట్ టేబుల్ ఫిష్ విత్ ఫాస్ట్ గ్రోత్ రేట్ అండ్ సో హ్యావ్ గుడ్ పొటెన్షియల్ ఫర్ డొమెస్టికేషన్. సో ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే నార్త్ వెస్ట్ కోస్ట్లో అండ్ అలాగే ఇది ఎక్సలెంట్ టేబుల్ ఫిష్ అనమాట. అండ్ అలాగే ఇది కూడా ఫాస్ట్ గ్రోత్ రేట్ని చూపిస్తుంది అండ్ అలాగే ఇవి డొమెస్టికేషన్ కూడా చేసుకుంటారు, అంటే ఇంట్లో కూడా వీటిని ఎక్వేరియంస్లో పెంచుకుంటారు. నెక్స్ట్ ముల్లెట్స్. దే ఆర్ ఇన్ ఇండియన్ వాటర్స్ were represented by several species. Euryhaline fishes with wide distribution in brackish and marine waters. సో అవి ఇండియన్ వాటర్లో ఉంటాయి అండ్ అలాగే సెవరల్ స్పీషీస్తో రిప్రజెంట్ చేస్తారు వాటిని. సో ఇవి యూరిహలైన్ ఫిషెస్ అనేవి బ్రాకిష్ వాటర్లోను మెరైన్ వాటర్లోను వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఏ పొటెన్షియల్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ కల్చర్డ్ ఇన్ ఫ్రెష్, బ్రాకిష్ అండ్ మెరైన్ ఎన్విరాన్మెంట్. సో ఇవి ఎక్కువ ఎక్కడ కల్చర్ చేస్తారు అంటే ఫ్రెష్ వాటర్లోను, బ్రాకిష్ వాటర్లోను అండ్ అలాగే మెరైన్ వాటర్లోను వీటిని ఎక్కువగా కల్చర్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ మెరైన్ ఎన్విరాన్మెంట్, మెరైన్ ఫిషరీ రీసోర్సెస్ ఇన్ ఇండియా, పెలాజిక్ ఫిషరీ రీసోర్సెస్. థ్యాంక్ యూ.